ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులను భాగస్వామ్యులను చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కమిటీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రతి 6 నెలలకోసారి డిఏ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మంజూరైన పెండింగ్లోని డిఏలను ప్రజాపాలన సంబరాలకు ముందుగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ఆరోగ్య కార్డులు మంజూరు చేసి వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పరిష్కార మార్గంగా ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి కూడా మేము తెలియజేశాం. మరి 700 కోట్లు ఇలా బకాయిలు కొడుతున్న సందర్భంలో 4,000 నుంచి 5,000 కోట్లు కొట్టిదని ప్రభుత్వంలో లెక్కలున్న సందర్భంలో మరి 4,000 అంటే నెలకు 700 కోట్లు కొడితే రోజు బకాయిలు ఇంకా 2 సంవత్సరాలైనా ఈ బకాయిలు తీర్చే పరిస్థితుల్లో లేదు. గతంలో మీరు చెప్పినట్టు 700 నుంచి 1000 నుంచి 1,500 కోట్లు ఇలా బకాయిలు విడుదల చేస్తున్న సందర్భంలో ఈ రోజు జేఏసీలో తీర్మానంగా 1,500 కోట్లను నెలకు విడుదల చేయవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేస్తున్నాం. టీజీజేఏసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ముగింపు సందర్భంగా ప్రెస్ మీట్ అటెండ్ అయిన మీడియా మిత్రుల ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకి, అదేవిధంగా మేము రొటీన్ గా ఎవ్రీ 3 months పెట్టుకునే మీటింగు జేఏసీ పటిష్టత, నిర్మాణము, అదేవిధంగా ఆ యొక్క డిమాండ్స్ మొదలుగా పెట్టిన 57 డిమాండ్లు కావచ్చు, తర్వాత యాడ్ చేసి 64 డిమాండ్లతో కలిపి కొన్ని పరిష్కారం అయినప్పటికీ కూడా ఇంకా కింది లెవెల్లో మేజర్ డిమాండ్స్ అయిన డిఏ గానీ, పెండింగ్ బిల్స్ గానీ, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ గానీ, వీటితో పాటుగా మరో ముఖ్య డిమాండ్ ముందుకు వచ్చిన టెట్ అనే ఒక డిమాండ్, టీచర్స్ కి సంబంధించిన పార్లమెంట్ లో బిల్లు చేస్తే తప్ప అది కార్యరూపం దాల్చదు. అసెంబ్లీలో దాన్ని బిల్లు చేసి పంపినప్పుడే, ఆర్డినెన్స్ తీసి పంపితే తప్ప 50,000 మంది ఉద్యోగులు ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి, 50 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తుందని మా ఉపాధ్యాయ సోదరులు చెప్పిన, అది కూడా మెయిన్ డిమాండ్ గా తీసుకొని 4 తీర్మానాలు చేస్తూ మేము అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే, గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున 4th సిటీలో నిర్వహించబోతున్నారు. దాంతో పాటుగా 2 సంవత్సరాల ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన భూమిక మా 15,25,000 మంది ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జరుగుతుంది. ఆ వేడుకల్లో మమ్మల్ని కూడా భాగం చేయండి. మా సమస్యలు కూడా కొన్ని మీరు ప్రకటించినవే అమలు చేయండి. కొత్తగా ఏం అడగట్లేదు.